అయితే ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న సమస్యలకు కూడా ఆత్మహత్యలు చేసేసుకుంటారు. నేను అదే అంది. రీసెంట్ గా కన్న పిల్లల్ని కూడా చంపేసింది తల్లి చిన్న చిన్న సమస్యలతోని. వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఏదైనా ఒక చెప్తారు? వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏమిటమ్మా? ఇక నేను వీటన్నిటికీ భవరోగాలన్నింటికీ ఒక దివ్యమైన ఔషధం భగవద్గీత. అది బేసిక్ స్టడీ. నేను ఏమంటానంటే మీరు ఇళ్లలో నేర్చుకొని, ఇందులో 2 ఉన్నాయమ్మా. మీరు ఇంట్లో తల్లిదండ్రులారా, అసలు తల్లి చాలా ఇంపార్టెంట్. మాతృభాష, మాతృభూమి, మాతృ సంస్కృతి, మాతృదేశం అన్నిటికీ మాతృ అనే శబ్దం తగిలించాం. పితృభూమి అట్లా మాట్లాడలేదు మనం. కాబట్టి బాధ్యత తల్లిదే. తల్లి ఒళ్ళో, తల్లికి బిడ్డకి డైరెక్ట్ కనెక్షన్. సెకండ్ కనెక్షన్ ఫాదర్. ఈ డైరెక్ట్ కనెక్షన్లో నీ స్పర్శతో పెరిగాడు, నీ వాత్సల్యపూరితమైన కళ్ళల్లో కనిపించే ప్రేమతో పెరిగాడు, నీ అమృతవాక్కులు వింటూ పెరుగుతున్నాడు. అప్పుడు చిన్నప్పటి నుంచే చెప్పాలి. మనం ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో కూడా మనం చూస్తున్నాం. ఆ పిల్లవాడు కౌచల్య చెప్పలరా రామ పౌరాచంజ పిల్లాడు చెప్పటం లేదు. ఎలా చెప్తున్నాడు? ఆ తల్లికి పుట్టడం వల్ల, అంత సంస్కారవంతమైన తల్లికి పుట్టడం వల్ల కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని బొడ్డూడని పిల్లలు, ఇంత బుడ్డి పిల్లలు ముద్దుగా చదువుతుంటే ముందు ఆ తల్లి కాళ్ళకి నమస్కారాలు చేయాలి. ఇప్పుడు అక్కడ చెప్పగలిగింది నువ్వు చెప్పవా అంటే నీ ప్రియారిటీ లిస్టులో లేదనమాట. వీడు గొప్పవాడు గొప్పవాడంటే డబ్బు సంపాదించడమే గొప్పవాడు అనుకుంటున్నారు. కాదు, సంస్కారి అంటే సంపాదించిన డబ్బుని తిరిగి లోకక్షేమం కోసం ఖర్చు పెట్టగలిగిన వాడే గొప్పవాడు. అంతేగాని ఐశ్వర్యవంతుడు కాదు. అది ఇప్పుడు వాళ్ళు వస్తుంది, తర్వాత పోతుంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. మహానుభావుల్ని చాలామంది అబ్దుల్ కలాం ఏం పట్టుకుపోయాడు వెళ్ళేటప్పుడు? ఆయన ఏం మిగిల్చాడు? అరే సింప్లిసిటీ అంటే ఈయనరా, లైఫ్ అంటే ఈంద్రా. తెలివితేటలన్నీ ఆయన పనుల రూపంలో, దాని రిజల్ట్ రూపంలో చివరికి ప్రపంచానికి అందించేసి ఊరికే ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడురా. ఏమి ఆయన రూమ్లోకి వెళ్తే చిన్న ట్రంక్ పెట్టా, ఒక కోటు, పేరేమైనా పోయిందా? ఈ చిన్న వాటికి ఆయన లగ్జరీ కోసం వెళ్ళాడా? ఆయన జీవితం నెససరీ, అది జీవితం, లగ్జరీ కాదు అన్నాడు. అది కదా జాతికి ఆదర్శం. ఏ కారులోంచి దిగుతున్నావో రోల్స్ రాయిస్లోంచి దిగి కళ్ళజోడు ఇలా పెట్టుకుంటే ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? పెట్టుకున్న కళ్ళజోడుకో దిగిన రోల్స్ రాయిస్కో పోతుంది. నీకు కదా ఉండాల్సింది. చేతిలో ఐఫోన్ ఉంటే ఐఫోన్ ఇది 16, ఇదంతా 17 Pro Max అన్నాడు వాడు. అంటే క్రెడిట్ దేనికి పోయింది? ఐఫోన్కి పోయింది, నీది కాదా? బీ సింపుల్. నువ్వు వాడే ఫోన్ వల్ల కాదు, నువ్వు వాడే బుర్ర వల్ల, నీ ఐడియాలజీ వల్ల ప్రపంచం. అందుకనే ఈ ఐఫోన్, యాపిల్ ఫోన్ కనిపెట్టిన అతను ఎవరైతే ఉన్నాడో అతని పేరేంటి? స్టీవ్ జాబ్స్. అతను నేను వెళ్ళిపోయేటప్పుడు నా దేహం పడిపోయినప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళకి భగవద్గీతలు పంచిపెట్టండి అన్నాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, నాకు అసలు ఈ భగవద్గీత వైశిష్యం కనుక నాకు బాల్య దశలోనే తెలుసుంటే నా లైఫ్ ఇంకో రకంగా ఉండేది, ఇలా ఉండేది కాదన్నాడు ఆయన. అది మెటీరియలిస్టిక్ లైఫ్ కాదు శాశ్వతం. చేయండి మిగతా పనులన్నీ, అన్నీ వదిలేసి భజన చేయమని భగవద్గీత చెప్పదు. నువ్వు చేసే పనిని ధర్మబద్ధంగా ఎలా చేయాలో చెప్తుంది. అప్పుడు ఏమిటంటే ప్రపంచంలో కరోనా టైంలో ప్రపంచంలో కోట్ల మంది పోతూ ఉంటే, అన్ని సంస్థలు మూతపడుతూ ఉంటే, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోతుంటే, ఒక వ్యవస్థ మాత్రం బర్రమని ఆర్థికంగా పైకి వెళ్ళిపోతూనే ఉంది. మెడికల్ వ్యవస్థ. ఆ శవాల మీద మీరు సంపాదించేది. మీకు ఏమైనా జ్ఞానం ఉందా? లేదు. ఎందుకు లేదు? ఇదిగో ఇది లేదు కాబట్టి అది లేదు. ఇప్పుడు నువ్వు సేవ చేయాలి. సేవ చేసే రంగం నువ్వు ఒక్కడవే. ఆ టైంలో ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసేసారండి? డబ్బున్న వాడికి స్ట్రెచ్చర్ ఇస్తారా? డబ్బు లేకపోతే డిమాండ్ చేసేస్తారా? ఇప్పుడు 10 లక్షలు కట్టేసేయండి, వెంటనే ఒకటే బెడ్ ఉండి మీ టైం కూడా లేదు అని బ్లాక్మెయిల్ చేయటం. 10 లక్షలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు ఉద్యోగాలు కూడా లేవు, మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు, లాక్డౌన్ అని తెలుసు కదా అని ఒక్కొక్కడు ఏడుపు. ప్రతి ఇంటి నుంచి శవం లేచిపోయింది. అందుకని భగవద్గీత తర్వాత మార్పు వస్తుంది అందరిలో అని అనుకున్నారు, కానీ ఏమొచ్చింది? మళ్ళీ ఎవడి అంటే మనిషి అట్లా కాదు తల్లి, అది ఎవడో వస్తుంది కోట్లలో. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిల్ మాం వేత్తి తత్వతః. కోట్ల మంది జనాల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కోసం ట్రై చేస్తాడట. అలా ట్రై చేసేవాడిలో ఏ ఒక్కడో మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. ఏ ఒక్కడో మాత్రమే మనిషిలాగా బిహేవ్ చేస్తాడు.
మిగతా వాళ్ళందరూ యంత్రాలు, మింటింగ్ మనీ. నేను అందుకని ఇందాక చెప్పింది, దీన్ని ఎలా ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖచ్చితంగా మీరు ఒక టైంలో జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. అదే నేను ఈ రెండు చెప్తాను. ముందు అసలు మన రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఒక నివేదన ఏమిటంటే, దయచేసి భగవద్గీతని 5వ తరగతి నుంచే పాఠ్యాంశంగా మన పాఠ్య గ్రంథాల్లో దీన్ని చేర్చండి. ఎవరికి అభ్యంతరం లేకుండా ఏమేమి చేరిస్తే బాగుంటుందో మాలాంటి వాళ్ళు చెప్పడానికి, ఆ శ్లోకాలు సూచించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెండవది, గోవధ నిషేధించండి. ఎందుకు నిషేధించాలంటే చాలా జంతువులు ఉన్నాయి కదా, గోవుని మాత్రమే మాత అని సంబోధిస్తాం. సకల దేవతా స్వరూపంగా మీకు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చెప్తాయి. ఇందాక చెప్పాను, ధేనూనాం అస్మి కామధుక్, అట్లా పాడియావులలో కామధేను నేను. దాన్ని ఈ అమ్మ తర్వాత అంతటి స్థానాన్ని ఇస్తూ గోమాత అని పూజించిన ఈ దేశంలో గోవధ జరగటానికి వీల్లేదు. గోవధ నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలుపరచండి. ఇది రెండవ కోరిక. మూడవ కోరిక, మాలాంటి భగవద్గీత ప్రచారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే సంస్థలు చాలా ఉన్నాయి. అవి వెతుక్కుంటున్నాయి, అవి అడుక్కుంటున్నాయి, అవి నడవడం చాలా కష్టంగా ఉన్న దశలు. వాటిని సపోర్ట్ చేయండి, ధర్మాన్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే రెండో తరం వాడు రాడు. మా నాన్న భగవద్గీత నమ్ముకున్నాడు, ఏం బాగుపడ్డాడులే, ఇప్పుడు నేను సాఫ్ట్వేరే బెటర్ అనుకుంటాడు నా కొడుకు. సో అది కాబట్టి దీన్ని పాఠ్యాంశంగా చేర్చడంతో పాటు 5వ తరగతి నుంచే గోవధ నిషేధ చట్టం, అలాగే ఈ భగవద్గీత సనాతన ధర్మం ప్రచారం చేసే ధార్మిక సంస్థలను కూడా దయచేసి వాటిని సపోర్ట్ చేయండి. దీంతో పాటు ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, గుజరాత్ ప్రభుత్వం లాగా వీటిని కూడా పాఠ్యాంశంగా చేర్చండి అని చెప్పడంతో పాటు, మా మోడీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు.